ఫిన్లాండ్ వెరీ వెరీ హ్యాపీ అట. ఉక్రెయిన్ పాలస్తీనాల కన్నా వెనుకబడ్డ భారత్ అట. అయిపోయి ఈ సర్వేను కూడా నమ్మాలన్నా నమ్మొద్దా? పాకిస్తాన్ పాలస్తీనా కంటే ఉక్రెయిన్ కంటే భారత్ వెనుకబడ్డదట. ఉక్రెయిన్లో యుద్ధం జరుగుతుంటే పాలస్తీనాలో జరగట్లేదు, గాజాలో జరుగుతుంది. మళ్ళా వీళ్ళందరూ దొంగనా కొడుకులు, మీడియా వాళ్ళందరూ కూడా పాలస్తీనాలో యుద్ధం జరుగుతలేదు, గాజా మీద మాత్రమే ఇజ్రాయెల్ దాడి చేస్తుంది చాలా స్పష్టంగా. వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారట. వాడు పాకిస్తాన్లో సంతోషంగా ఉన్నారట. అడక తింటారా నాయన, వాళ్ళ ఆఖరికి ఏది పోసిన ఉచ్చ తాగాల్సినటువంటి పరిస్థితి నీళ్లు లేక బంగ్లాదేశ్లో అడక తింటారు. వాళ్ళు ఆనందంగా ఉన్నారని చెప్తే ఇది ఎక్కడి కథ? ఆనందానికి వాడిచ్చేటువంటి పాశ్చాత్య దేశంలో ఉండేటువంటి వాడు దీన్ని ఎందుకంటే ప్రజలు నమ్ముతారు. మనం భారతదేశంలో హ్యాపీగా లేమట, నివేదిక వచ్చింది. మన దేశంలో ఉన్నటువంటి సంతోషానికి ఆనందానికి నిర్వచనాలు వేరు. మనకున్నటువంటి ఆధ్యాత్మిక, మనకున్నటువంటి ధర్మము, మనకున్నటువంటి చరిత్ర విచిత్రంగా ఉంటుంది. మనకు సంబంధించినటువంటి చరిత్ర చాలా ఘనమైనటువంటిది. వాడి స్థాయిలో వాడు సంతోషం అంటే బెంజ్ కారు ఉంటే వానికి సంతోషం. మనకు బెంజ్ కారుతో సంతోషం ఉండదు. కానీ వాడేం చేస్తాడు, అది ఒక రుజువు. నీకు ఉండడానికి 3 అంతస్తుల బంగ్లా ఉంటేనే వాడికి సంతోషంలో ఒక భాగము. మనకు అది కాదు. మనం గుడిసెలో ఉన్నా కూడా పొద్దున్న లేస్తే జపం చేసుకుంటే సంతోషం, పొద్దున్న లేస్తే శివలింగానికి నీళ్ళు పోసుకుంటే సంతోషం, పొద్దున్న లేస్తే రామయ్య దర్శనం చేసుకుంటే మనకు సంతోషం, పొద్దున్న లేస్తే 4 కుటుంబ సభ్యులు కలిసి కల్లో గంజో కలిసి తాగడం అనేటువంటి మనకు సంతోషం, మనకు ఆనందం. ఎవరికి అప్పు లేకపోతే మనకు ఆనందం. అట్లా కాదు. వాళ్ళ యొక్క కులమానాలు మన యొక్క కులమానాలు చాలా తేడాగా ఉంటాయి. ఈ సంతోషాన్ని నిర్వచించేటువంటి విధానం భారతీయత వేరే రకంగా ఉంటుంది, పాశ్చాత్య విధానాలు వేరే రకంగా ఉంటాయి. ఇవన్నీ మీడియాలో రావడం వల్ల మన దేశంలో సంతోషమే లేదండి, ఏడున్నది, వాడోడు సర్వే చేసిండు, వాడు గొప్పోడు. ఈ దేశంలో విద్యా విధానం అట్లాంటి దరిద్రానికి నెట్టవేయబడింది. దాన్ని కాపాడడానికి పాపం నరేంద్ర మోడీ కొత్త ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొస్తే దానిపైన విదేశీ భావజాలం కలిగినటువంటి వాళ్ళు దాడులు చేయడం మొదలు పెడుతున్నారు. సంతోషం అంటే ఏమిటి? ఎవరు సంతోషంగా ఉండాలి? ఇవాళ కృత్రిమమైనటువంటి ఆస్తుల కోసం, అంతస్తుల కోసం కాదు. మనం ధర్మార్థ కామ మోక్షాలకు అనేటువంటి చతుర్విధ పురుషార్థాలు ఉంటాయి మనకు. ధర్మంగా ఉండాలి, ధర్మంతో అర్థం సంపాదించాలి, ధర్మంతో కామం చేసేయాలి, ధర్మంతో మోక్షం సంపాదించాలి అనేటువంటి మన సంతోషాల్లో భాగం. వాడిది మనకు సంబంధం లేదు. వస్తు ప్రేమ మన దగ్గర ఉండదు. ఈ విషయాలన్నీ వాళ్లకు మనకు చాలా తేడా ఉంటాయి. కాబట్టి ఆ ఫిన్లాండ్ సంతోషంగా ఉందా, మనం వెనుకబడ్డమా, ముంగడబడ్డమా, దయచేసి పోలికలే వద్దు. వాడు మంచి చెప్పినా మనకొద్దు, వాడు భారతదేశం గొప్ప ఉందని చెప్పినా మనం సంకలు గుద్దుకోవద్దు, వాడు భారతదేశం బాగాలేదైనా మనం సంకలు గుద్దుకోవద్దు. ఎందుకంటే వాళ్ళ ఎంత ఒక కుట్రపూరితమైనటువంటివి. వాడోడు బ్రిటిష్ వాడు కనుక ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశానికి వ్యాపార దృక్పథంతో వచ్చినట్టుగా సేమ్ వీళ్ళన్నీ భారతదేశం మీద మిగిలిన వాళ్ళ మీద కుట్రలు చేస్తారు. వాడేదో చేస్తాడు, వాళ్ళందరినీ ఆ ట్రాప్లో పడేస్తారు. ఆ ట్రాప్లో మనం పడొద్దు, దయచేసి ఆ ట్రాప్లో మనం పడొద్దు. ఈ విషయాలకు సంబంధించినటువంటిది కూడా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది.